హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు మాన్యా ట్రావెల్స్ వ్లాగ్స్. ముందుగా చెప్పినట్లు ఈ రోజు మనం నేలపట్టు విశేషాల గురించి తెలుసుకోబోతున్నాం. నేలపట్టు బర్డ్ శాంక్చురీ అనేది తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేట దగ్గరలో ఉంది. ఇది తిరుపతి నుంచి సుమారుగా 80 కిలోమీటర్ల దూరంలో మరియు చెన్నై నుంచి 90 కిలోమీటర్ల దూరంలో మరియు నెల్లూరు నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడకు రాగానే మనకు కనబడిన ఫస్ట్ సైన్ బోర్డ్ వచ్చి స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇస్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. అలాగే ఇంకొక సైన్ బోర్డ్ మనకి ఎంట్రీ టికెట్ ప్రైసెస్ ని చూపిస్తుంది. పెద్దవాళ్లకు 40 రూపాయలు, పిల్లలకు 20 రూపాయలు. అలాగే వెహికల్స్ ని బట్టి ధరలు నిర్ణయించబడి ఉన్నాయి మరియు కెమెరా కూడా సెపరేట్ ప్రైస్ ఉంది. అందరిలాగే ఎంట్రీ టికెట్ తీసుకుని నేలపట్టు బర్డ్ శాంక్చురీ జర్నీ స్టార్ట్ చేశాము. రోడ్డుకి ఇరువైపులా పచ్చని చెట్లతో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉండింది. మెయిన్ ఎంట్రన్స్ గేట్ నుండి మరొక గేటుకి సుమారుగా 2 కిలోమీటర్లు ఉంటుంది. వెళ్తున్న దారిలో మాకు జింకలు మరియు పసుపు రంగులో ఉండే కొన్ని పక్షులు కనబడ్డాయి. ఈ పక్షులు చాలా రేర్ జాతికి చెందినవి. అవి ఏంటో మీరు కూడా ఒక లుక్కేసేయండి. ఎలా ఉన్నాయో చూసి కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి. అవి చూసుకుని మేము మరొక గేటు దగ్గరికి వచ్చేశాము. ఇక్కడ వెహికల్ పార్కింగ్ కి చాలా సౌకర్యవంతమైన ప్రదేశం ఉంది. ఇక్కడికి రాగానే ఫ్లెమింగో పక్షుల ఆకృతిలో ఉన్న గేట్ వెల్కమ్ చెప్పింది. అలా లోపలికి వెళ్ళగానే ఇక్కడ పక్షుల వివరాలు మరియు పక్షుల గురించి తెలిపే మ్యూజియం లాంటిది ఉంది. మరియు స్నాక్స్ అండ్ కూల్ డ్రింక్స్ దొరికే క్యాంటీన్ కూడా ఉంది. ఆఫ్టర్నూన్ మనకి ఫుడ్ అవసరం అయితే కూడా చేయిస్తారు. మరొక విషయం ఏమిటంటే ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా ఉంచడానికి ఆ క్యాంటీన్ వ్యక్తులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ప్లాస్టిక్ వస్తువులు కలిగి ఉన్న ఎన్ని స్నాక్స్ మరియు కూల్ డ్రింక్స్ మనకు ఏదైనా అమ్మినట్లయితే వాటి మీద ఒక స్టిక్కర్ వేసి అవి ఖచ్చితంగా డస్ట్బిన్ లో వేయమని, ఇంకెక్కడ పడేవద్దని చెబుతున్నారు. ఇప్పుడు మనం మ్యూజియం దగ్గరికి వచ్చేసాం. ఈ మ్యూజియం లోపల పక్షుల వివరాలు చాలా డీటెయిల్ గా వివరిస్తూ సైన్ బోర్డ్స్ పెట్టి ఉన్నారు. మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏందంటే ఇక్కడ చాలా వివిధ రకాల పక్షుల ఒరిజినల్ సౌండ్స్ ని రికార్డ్ చేసి మనకి వినిపిస్తున్నారు. ఆ సౌండ్స్ చాలా థ్రిల్లింగ్ అండ్ ఎగ్జైట్మెంట్ గా అనిపించాయి. మీరు కూడా విని ఆస్వాదించండి. మరియు ఇక్కడే కిడ్స్ ప్లేయింగ్ ఏరియా ఉంది. అందులో రకరకాల స్లైడ్స్ అండ్ మరియు వివిధ రకాల ఉయ్యాలలు ఉన్నాయి. సో కిడ్స్ తో వచ్చే వాళ్ళకి ఇక్కడ మంచి టైం పాస్ అవుతుంది. సో ఇప్పుడు మనం అసలైన ఫ్లెమింగో పక్షులు, గూడా బాతులు మరియు వివిధ రకాల జాతులకు చెందిన పక్షులు ఉన్న ప్రదేశానికి వెళ్తున్నాము. సో అప్ అండ్ డౌన్ సుమారుగా 1.5 కిలోమీటర్లు ఉంటుంది. వెళ్లేదారిలో మనకి 5 వ్యూ పాయింట్స్ ఉంటాయి మరియు బైనాక్యులర్ సదుపాయం కూడా మన నేలపట్టు వాళ్ళు కల్పించి ఉన్నారు. మరియు దారిలో ఒక స్పెసిఫైడ్ గైడ్ కూడా ఉంటారు.
తను ఈ నేలపట్టు బర్డ్ గురించి చాలా అద్భుతంగా వివరించాడు. అంటే ఇది ఎప్పుడు ఏర్పడింది, దీనివల్ల చుట్టుపక్కల ఉన్న రైతులకి ఉపయోగాలు మరియు నిర్వహణ వ్యవస్థ గురించి చాలా చక్కగా వివరించారు. మీరు కూడా విని మన నేలపట్టు బర్డ్ శాంక్చురీ గురించి తెలుసుకోండి. నా పేరు కె. హుస్సేనయ్య. ఇక్కడ బాడవచ్చకం గైడ్గా పనిచేస్తున్నాను. నేలపట్టు బర్డ్ శాంక్చురీలో ఫస్ట్ అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇక్కడ మైగ్రేషన్ బర్డ్స్. 7 టైప్స్ బ్రీడింగ్ చేస్తాయి ఇక్కడ. తర్వాత అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు, ఏప్రిల్ లాస్ట్లో పిల్లలతో వెళ్ళిపోతూ ఉంటాయి. మార్నింగ్ 8 o'clock ఓపెన్ చేస్తారు, తర్వాత 5 వరకు 4 o'clock దాకా టికెట్లు ఇచ్చి తర్వాత 5 క్లోజ్ చేస్తారు. ఇక్కడికి ఏంటంటే మెయిన్ పెలికాన్స్, వైట్ ఐవీస్, కార్మోరెన్స్, స్పూన్ బిల్స్, ఓపెన్ బిల్ స్టార్క్స్, నైట్ హెరాన్స్, ఇట్లా 7 టైప్స్ బర్డ్స్ వస్తాయి. ఈ ఫస్ట్ ఏంటంటే గ్రామస్తులు కాపాడేవాళ్ళు, విలేజర్స్ ప్రొటెక్షన్ చేశారు 1976 బిఫోర్ అన్నమాట. వాళ్ళు ఎందుకు కాపాడారంటే వాటర్లో ఆ రెట్లు వేయటం వల్ల నత్రజని, యూరియా వచ్చి 58% ఉంటుంది కాబట్టి అవి పొలాలకు వాడుకునేవాళ్ళు. దేవతా పక్షులు అని చెప్పి ఈ స్టార్ట్ అయినాయంటే మైగ్రేషన్, వర్షాలు వస్తాయని చెప్పి వాళ్ళకు నమ్మకం. తర్వాత 1976లో వైల్డ్ లైఫ్ యాక్ట్ వచ్చిన తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేశారు. ఇప్పుడు వన్యప్రాణుల చట్టం క్రింద ఫారెస్ట్ డిపార్ట్మెంట్, వైల్డ్ లైఫ్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంది. టోటల్ ఏరియా వచ్చి 1200 ఎకరాలు. ఈ 2 చెరువులు ఫారెస్ట్ ఏరియా. I hope you all enjoyed the video. Next week, we will present an exciting new adventure. Thank you for watching. Please like, comment, share, and subscribe to Manya Travel Vlogs.